అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో తప్పిదాలు జరిగాయని, ప్రతి శాఖ పైన ఎంక్వైరీ చేయిస్తున్నామని కేసీఆర్ పై ఓ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల ఫిబ్రవరి 13న మేడిగడ్డకు రావాలని, బీఆర్ఎస్ నేతలకు ఆ రోజు కుదరకపోతే డేట్ కూడా మార్చేందుకు తాము సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్, మేడిగడ్డకు వెళ్లేదే ఫ్లోర్ లీడర్ కోసమేనని, ఫ్లోర్ లీడర్ రాకపోతే ఎవరు వస్తారో ప్రతిపక్ష నేత చెప్పాలన్నారు. అలాగే గత ప్రభుత్వంలో కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు పైన విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు. అదేవిధంగా అతి త్వరలో ఇరిగేషన్ శాఖపై కూడా అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని, కాగ్ నివేదిక సైతం పెడతామన్నారు. తెలంగాణ కోసం అశువులు బాసిన అమరుల యొక్క స్తూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ పై అతి త్వరలో విచారణకు ఆదేశిస్తామన్నారు. అలాగే ఇటీవలే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చే అంశం తన దృష్టిలో లేదని, అదంతా అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఒకవేళ తమ పాలన నచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముందుకు వస్తే కలుపుకొని పోవడానికి సిద్ధమన్నారు. For more updates, keep watching Vihaరీ News.